యెస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌కి ఏం చెప్తారు? లవ్ ఎందుకంటే వాలంటైన్స్ డే అనగానే అందరూ ఇవాళ వ్యాలంటైన్ డే అనగానే రెడ్ అండ్ వైట్ వేసుకొని బయట తిరగడం కాదు ఇక్కడ ఫస్ట్ థింగ్. అండ్ ఓపెన్‌గా ఒక మాట కూడా చెప్తాను మేడం. మనం రెడ్ అండ్ వైట్ రోజెస్, ఫ్లవర్స్, గిఫ్ట్‌లు, ఓయో రూమ్స్ అంతే లవ్. అంతే, ఇది అంతే కదా ఇక్కడ. దట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ బేసికలీ, ఐ టోల్డ్ యూ, దెర్ ఈజ్ అ కమిట్మెంట్. ఇందాక నేను అన్నట్లుగా లవ్ మ్యారేజెస్ చేసేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇట్స్ నాట్ లవ్ యాక్చువల్లీ. లవ్ ఈజ్ బేసికలీ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు 100% ఫుల్ఫిల్ చేయడం. మనకు ఒక సెట్ బుక్ ఉంది అన్నిట్లో కదా, మన పురాణాల నుంచి చెప్తారు తల్లి అంటే ఎట్లా ఉండాలి, ఫాదర్ అంటే ఎట్లా ఉండాలి, హస్బెండ్ ఎట్లా ఉండాలి, వైఫ్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఏమేమి చేయాలి. ఇప్పుడు ఈ మధ్య ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ చేయట్లేదు, అన్నీ హాఫ్. ఇవన్నీ మనం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తేనే లవ్ అన్నదానికి ఒక మీనింగ్. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, టీనేజర్స్ ఇద్దరు లవ్లో పడిపోయి ఎక్కడికో తిరిగేస్తాం, ఇవన్నీ కాదు. లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్. సో ఆ ప్రతి ఒక్క రిలేషన్లో ఆ కమిట్మెంట్స్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం 100% ఫుల్ఫిల్ చేసినట్టయితేనే దట్ ఈస్ కాల్డ్ లవ్ ఫర్ మీ. యెస్. సో మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. అవునా? ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మా మ్యారేజ్ మీకు? ఓ చాలా ఇయర్స్ అయిపోయిందమ్మా. చెప్పండి. మా పెద్ద బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది. సో అమ్మో! సంతూర్ సన్ ఇన్ లా అంటే మీరు సంతూర్ మదర్ ఇన్ లా. మదర్. అంతేనా? థ్యాంక్ యూ. ఇవే సంతూర్ మమ్మీసే కాదు, మదర్ ఇన్ లాస్ కూడా ఉన్నారు అయితే. So it's been many years now. I think it's 30 years now. So 30 ఇయర్స్. yeah. ఓకే. సో ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? ఓకే, మేము వ్యాలంటైన్ డే we celebrate in a very cute way. So yeah. ఎలా Because ఎలా? మా మ్యారేజ్ కూడా ఈ సీజన్లోనే అయింది కాబట్టి ఈ వ్యాలంటైన్ డే రోజు కొంచెం మా ఎంగేజ్మెంట్ అట్లా. సో ఇట్స్ ఆల్వేస్ వి రిమెంబర్ దట్. నైస్ ఇట్ ఇస్. సో మై హస్బెండ్ అండ్ ఐ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. we are more friends now because Okay. లైక్ చక్కగా ఉంటాం ఇద్దరం ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న ఈ గొడవలు అవి ఉంటాయి, కాకపోతే మా ఇద్దరి మధ్య వచ్చే గొడవ మ్యాక్సిమం గంట సేపు గంట కూడా ఉండవు మాట్లాడుకోకుండా. అది అక్కడదే అనమాట. ఏ ఇష్యూ అక్కడికే ఫుల్ స్టాప్ పెడతాం. ఓకే. అది మెయిన్ థింగ్ అసలు అది చెప్పాలంటే. ఏదో గొడవ అవుతే చాలా మంది నెలలు మాట్లాడుకోరు, తర్వాత వదిలేసి పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఇదే దొరికింది టైం అని చెప్పి లేదు, ఇవన్నీ లేవు. మా లవ్ లైఫ్లో, మా మ్యారీడ్ లైఫ్లో వీ డోంట్ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ఇవన్నీ లేవు, ఎక్కడ లేవు. అంటే నేను ఏదో గ్రేట్గా చెప్పడం అని కాదు, కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే మనము మన పిల్లల మీద ఏం ఇంపాక్ట్ వదులుతున్నాం అన్నది, సారీ ఎడిట్ చేసుకోండి, మన పిల్లల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ మన బిహేవియర్ చూపిస్తుంది అన్నది కొంచెం చూసుకోవాలి మనం. ఇప్పుడు నేను బాగా దెబ్బలాడేసి మాట్లాడకుండా ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది, ఆ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వాళ్ళకు వచ్చే వైఫ్, వాళ్ళకు వచ్చే ఫ్యూచర్లో అలాగే ఉంటారు. ఇప్పుడు మేమిద్దరం వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ కదా, నేను కానీ మా హస్బెండ్ కానీ మా నెక్స్ట్ జనరేషన్స్కి. అంటే మేము ఏదో రోల్ మోడల్స్ అని కాదు, ప్రతి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. వీ ఆల్సో హ్యావ్ ఇష్యూస్, బట్ ఆ ఇష్యూని ఎక్కడ ఫుల్ స్టాప్ చేయాలి అన్నది తెలిసి ఉండాలి మనకి. ఇష్యూని డ్రాగ్ చేయాలా, అదంతా అవసరమా అంత డ్రాగ్ చేయడం, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేయాలా ఆ ఇష్యూని అన్నది మనం అర్థం చేసుకొని ఉండాలన్నమాట. అనవసరం ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది, కోపం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఏదో హస్బెండ్ లేట్ వచ్చారనో, మీతో కలిసి డిన్నర్ చేయలేదు, ఇవన్నీ సిల్లీ ఇష్యూస్ అనమాట. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ అందులోంచి బయట పెద్ద అంటే ఏముంటాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఇప్పుడు మీ ఇన్లాస్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, నా పేరెంట్స్ని తాను యాక్సెప్ట్ చేసేసారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు గొడవలే ఉండవు కదా. గొడవలు ఎక్కడ వస్తాయి, నేను మా ఇన్లాస్ని యాక్సెప్ట్ చేయకుండా మీ మదర్ ఇట్లా, మీ ఫాదర్ ఇట్లా, లేకపోతే ఆయన మా పేరెంట్స్ని ఏదో అనడం, ఇట్లాంటిది ఇక్కడ మొదలైన ఇష్యూస్ ఎక్కడికో వెళ్తాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఈజ్ బిహేవియర్. సో మనం ఎట్లా ఉంటున్నాం, ఇప్పుడు హస్బెండ్కి వైఫ్ ఒకలా ఉండాలి. ఓకే, సో ఒకటి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ హస్బెండ్ వాంట్స్ అ వైఫ్ టు లుక్ డీసెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి, హస్బెండ్ ఎప్పుడు నా భార్య బయటికి వెళ్తే నలుగురిలో చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా ఉండాలి అని అనుకుంటాడు. ఓకే, మీరు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంది అని అంటాడు తప్పిస్తే, మీరు ఎప్పుడైతే నిండుగా ఉంటారో హీల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ. సో ఇదొకటి ప్రతి అమ్మాయి మ్యారీడ్ కానీ హూ ఎవర్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, అన్కంఫర్టబుల్ డ్రెస్సింగ్ వేసినప్పుడు హస్బెండ్కి కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాడు. కాకపోతే మీ మీద ఉన్న ప్రేమతోటి మీకు అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు తను.
సో ఇవన్నీ చిన్న చిన్నవి మనమే అర్థం చేసుకోవాలన్నమాట. నాకు భారతీయుడు మూవీ చాలా ఇష్టం యాక్చువల్గా. సైకిల్తోనే సైకిల్ అసలు అక్కర్లేదు. ఓకే, ఐ థింక్ ఒక రిలేషన్లో అర్థమైపోతుంది మనకి. ఓకే, సో అంత బాండ్ ఉన్నప్పుడు మీ హస్బెండ్కి కానీ మీ వైఫ్కి కానీ నెక్స్ట్ ఏంటి అన్నది మీకు అర్థం అయిపోతుంది. ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్. యా. ఇప్పుడు ఒకవేళ మీరు మా హస్బెండ్తో కూర్చొని మాట్లాడితే తను చెప్పేస్తే, ఐ మీన్ యూ కెన్, హీ విల్ టెల్ మీ. తను నెక్స్ట్ నన్ను పిలిస్తే నాకు అర్థం అవుతుంది దేనికి పిలుస్తున్నారని. బికాస్ వీ బీన్ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ అదర్ సో మచ్ అనమాట. తనకు తెలుసు నాకు ఈ ఒక టైంలో పిలుస్తున్నారంటే, సో తనకు టీ కావాలో కాఫీ కావాలో సంథింగ్ ఏదో కీ కావాలో ఏదో ఒకటి నేను అంటే ఇది కావాలా మీకు అంటే, అరే నీకు ఎట్లా తెలిసిపోతుంది అంటారు ఆయన. కాబట్టి బికాస్ వీఆర్ ఇన్వాల్వ్ విత్ ఈచ్ అదర్ సో మచ్ అనమాట. తనకి రిక్వైర్మెంట్స్ ఏంటి, తనకి ఏం కావాలి, ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మా వైఫ్ ఏం చేస్తుందో నాకు తెలియదు అంటే ఇట్స్ ఆల్ షార్టెడ్. కాబట్టి సో ఎవ్రీ రిలేషన్ షుడ్ బి లైక్ దాట్ అనమాట. ఒకరితో ఒకరు ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఒకరు చెప్పేది ఒకరు వినాలి, ఒకరు చెప్పేది ఒకరు అర్థం చేసుకోవాలి. అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి అక్కడికే రిజాల్వ్ చేసేయండి అంతే. అది అట్లా ఓపెన్ పెట్టకండి. నీ భార్యకో భర్తకో ఏదో డౌట్ ఉంది మీ మీద అంటే అది అక్కడ రిజాల్వ్ ఇట్. ఎనీథింగ్ కోపం వచ్చిందో ఏదో ఇష్యూ మీద అక్కడ రిజాల్వ్ చేస్తేనే నెక్స్ట్ లైఫ్ స్మూత్గా ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.